అవకాశం ఇస్తాను. నేను ఏంటంటే ఫస్ట్ మనం నిన్న అసెంబ్లీలో జరిగిన దాని మీద కన్ఫర్మ్ అయ్యి తర్వాత ఎవరు ఏం చేశారని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే మీరు అన్నట్టుగా అక్క చెల్లెలు అనే సంబోధించడం బాగానే ఉంది, కానీ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఒకటి బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నా ఆ మాట. ఇప్పుడు మనం ఉన్నాం, అరే నేను నమ్ముకుంటే ఇప్పుడు అక్క చెల్లెల బంధం అన్నప్పుడు మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటామండి. ఆయన కించపరిచే విధంగా కాదు. నిన్ను నమ్ముకుంటే నన్ను నట్టెట్లా ముంచినవరా అనొచ్చు, లేకపోతే అక్క నువ్వు నన్ను నమ్ముతే నన్ను పలుబడ్డలు నమ్ముకోవాలి, ఇట్లా ఒక సంభాషణ మా అక్కలు అని మాట్లాడిండు. ఆయన ఇప్పటికీ కూడా వాళ్ళ సోదర భావంతో అన్నారు తప్ప అసలు ఎవరు కూడా దాని గురించి పెద్ద చర్చ లేదు. కాకపోతే రాజకీయం చేయాలని నేను ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా, ఈ బీఆర్ఎస్ నాయకులకి చిత్తశుద్ధి ఉందా? ఫస్ట్ 5 సంవత్సరాలు మహిళలు అంటే అంత గౌరవం కదా, వీళ్ళు ధర్నాలు చేసిరు కదా, ఫస్ట్ 5 సంవత్సరాలు మహిళా మంత్రి ఇచ్చిందా? నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నా. ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ నాయకురాలు చెప్పాలి, శేషన్న కూడా చెప్పాలి. నేను ఒకటి అడుగుతున్నా, ఇలా మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే ఇలా ఉన్న ఏకైక మహిళ ఒక ఆమె లిక్కర్ స్కామ్ లో పోయి తిహార్ జైల్లో కూర్చుంది. మహిళలకు మినిస్టర్ పదవులు లేదు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఏ కూర్చున్నారు, వీళ్ళందరూ ఒక్కటి. నేను ఇలా ఈ మహేశ్వర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేము అక్కడ వెళ్ళి అడిగితే ఇంతకు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ మీద గెలిచి బీఆర్ఎస్ లోకి పోతే ఇంతకు చేయకూడదని చెప్పిండు. ఇంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు మా అన్న రేవంత్ అన్న ఎంబడుండి గెలిపించుకున్నాడు సుంతా లక్ష్మారెడ్డి గారిని. 2 కేసులు కూడా అయినాయి మా అన్న మీద. మరి అక్క ఇప్పుడు అక్కనేమో మంచిగా అందులోకి పోయింది, మా అన్ననేమో రోజు కోట్లకు తిరుగుతా ఉన్నాడు. మరి సీఎం అన్న అది ఆయన క్లియర్ గా చెప్పిండు, ఆయన కూడా మా అక్కనే కదా అని అన్నాడు. అంత మంచి సంభాషణ ఉన్న తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఇలా ఓ గగ్గోలు పెడుతున్నారు. మళ్ళీ ఇదే నాయకులు ఇదే నాయకురాలు మహిళా మంత్రి ఎందుకు అడగలేదు? నేను ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ నుంచి అడుగుతున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీని మీరు పాయింట్అవుట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ గృహజ్యోతి, గృహలక్ష్మి, ఇవన్నీ ఇలా మహాలక్ష్మి 6 గ్యారెంటీ పథకాలు కూడా మహిళల మీద. మహిళలను ఇవ్వలేదని ఈ స్టేజ్ లో ఉన్నానంటే నేను చెప్తున్నాను కదండి, ఎలా అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ రోజు మహిళకి ఒక మంచి వేదిక దొరుకుతుంది. ఎప్పుడు కూడా మహిళలను కాంగ్రెస్ పార్టీ కించపరిచే విధంగా ఉండదు. ఆయన వెరీ క్లారిటీ. నేను ఒకటి అడుగుతున్నాను బ్రదర్, ఈ వేదిక ద్వారా సీతకు ఒక దళిత మహిళ కదా, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన ఇలా శేషన్న చెప్పాలి, బీఆర్ఎస్ నాయకులు పెట్టిన ఇప్పుడు దాంట్లో మీరు సోషల్ మీడియాలో చూడండి. మరి ఆ విషయం గురించి ఎందుకు అది కూడా అడుగుతాను నేను. అంటే విజయలక్ష్మి గారు మీ ఆడియో రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి మరొకసారి ప్లీజ్. అన్మ్యూట్ చేయరు ఒకసారి. విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేయండి ఒకసారి, మీ ఆడియో రావట్లేదు. హలో ఎస్ ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే గుండా రాజకీయం పార్టీ. ఒక మహిళలకు చట్టసభల్లోనే రక్షణ లేదు. రక్షణ లేకుంటే ఎట్లా మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి గారు? ఆ మహిళలకు వేసి మాకు సికింద్రాబాద్ లో ఒకమంటాడా? అదేమన్నా గుర్తుందా ముఖ్యమంత్రి గారికి? మహిళలు రేవంత్ రెడ్డి గారు గాడికి ఎట్లా మాట్లాడతారండి? ఎక్కడి నుంచో తీసుకొచ్చి కూర్చోబెడతా అట్లా మాట్లాడితే మామూలుగా అన్నారు మహిళలందరూ మేమే వచ్చి అంటాం. నువ్వు మాట్లాడే విధానం నేర్చుకో, భాష నేర్చుకో, నువ్వు భాష నేర్చుకో, మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, మంచిగా లాంగ్వేజ్ మంచిగా మాట్లాడు. మహిళలు తిరిగి తిరిగి విజయలక్ష్మి గారు ఒక పాయింట్ చెప్తే మళ్ళీ మీరు మాట్లాడదు. విజయలక్ష్మి గారు మన వేదిక నుంచి విజయలక్ష్మి గారు మన వేదిక మీద నుంచి కొద్దిగా అంటే మనం ఒక మంచి మెసేజ్ ప్రజలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దయచేసి కొద్ది భాష మీద కొద్ది కంట్రోల్. మీ వాయిస్ మళ్ళీ ఒకసారి. మీరు చేసిన పనులు ఏవైతున్నాయి కాంగ్రెస్ నుంచి, మీ పనులని మేము ఎట్టి చూపిస్తానికి మాట్లాడుతాం. మమ్మల్ని అందరు దృష్టి మాట్లాడాలా? అది లేదా? సోని లేదా? ముఖ్యమంత్రికి లేదా? రేవంత్ రెడ్డి గారికి లేదా? ఏ రకంగా గౌరవించిండు, ఏ రకంగా చేసిండు? నువ్వు అక్కడిని చట్టసభలో నాకు రక్షణ, బయట ఎట్లా ఉంటుంది రక్షణ? ఏ రకంగా ఉంటుంది రక్షణ? ఏ సంక్షేమ పథకం అమలు చేసింది ఇంతవరకు? అన్ని తూతూ మా లేని పెన్షన్ అది. నువ్వు మాట్లాడడానికి డిఫరెంట్ గా మాట్లాడకు, మహిళల గురించి మాట్లాడు. నువ్వు పథకాల గురించి అవగాహన లేకపోతే ఎందుకు వస్తారమ్మా? అవగాహన, నువ్వు పదజాలం కరెక్ట్ గా మాట్లాడు, కరెక్ట్ గా మాట్లాడండి, పదజాలం కరెక్ట్ మాట్లాడి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సబితా ఇంద్రారెడ్డి దాని గురించి మాట్లాడు. నీ పథకాల గురించి ఏడికెళ్ళి మాట్లాడే విధానం కరెక్ట్ మాట్లాడు. విజయలక్ష్మి గారు పథకాల గురించి మళ్ళీ మాట్లాడతాం, ఎందుకంటే పథకాలకు సంబంధించిన డిస్కషన్ మాట్లాడతారు. మనకి ఏం సబ్జెక్ట్ ఉంది మాట్లాడడానికి? పరిస్థితి ఏర్పడ్డది. మహిళలు అది అడగండి. కేసీఆర్
5 సంవత్సరాలు ఇచ్చి అడగండి సార్ మీరు. అది ఆమె అవగాహన కూడా ఉంది అసలు ఆమెకి. ఆ మాట అడగండి, ఒకసారి అడగండి. రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారికి అన్నారు కదా బీఆర్ఎస్ ఆమె ఏమాట్లాడతారు, జనాల్లోకి వెళ్ళట్లేదు. ఒక నిమిషం ఆగండి. మాట వింటే సికింద్రాబాద్ కుక్కుదలు అంటాడా? రోజు ముఖ్యమంత్రి కుటుంబను ఇలా ముఖ్యమంత్రి విచ్చుకోమని చెప్పండి. ఇలా మహిళలందరికీ ఏడిపిస్తున్నాడు మొత్తం. ఏపీ బీడి కార్మికులకు. రైట్, విజయలక్ష్మి గారు ఫస్ట్ మనం అసెంబ్లీలో జరిగిన ఏదైతే డిస్కషన్ ఉందో దాని మీద మనం మాట్లాడదాం. మళ్ళీ పథకాల దగ్గరికి వెళ్దాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన విజయలక్ష్మి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డబ్బులనే డబ్బింగ్ కొడుతున్నాడు తప్ప తులం బంగారం ఏది? రైట్, విజయలక్ష్మి గారు పథకాల గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. విజయలక్ష్మి గారు ఎవరు చెప్పినా అడిగిన చెప్పదు. విజయలక్ష్మి గారు ఒక క్వశ్చన్ ఇస్తాండి, ఆగమనండి. నేను ఒక క్వశ్చన్ ఇస్తా. విజయలక్ష్మి గారు సమానం చెప్పాలంటున్నాం మేము. విజయలక్ష్మి గారు మాట్లాడకుండా అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఒక్క నిమిషం ఆగా. నువ్వు పథకాల దగ్గర పోతావు ఎందుకు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అడిగిన దానికి చెప్పవమ్మా. ఒకటే వదులుకుంటూ పోతున్నావు. ఒకటే వదులు ఉడుకుతావు, ఒకటే ఉడుకుతున్నావు. ఎప్పుడు చూడనట్టు అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను ఒక క్వశ్చన్ వేస్తా, ఆన్సర్ అడుగు. మ్యూట్ లో పెట్టాలి. విజయలక్ష్మి గారు వినిపిస్తుంది? విజయలక్ష్మి గారు నేను ఒకటి ఒక సెకండ్ మీరు ఏమంటారంటే ఓకే మీ ఆవేశం నాకు అర్థమైంది. బట్ ఏంటంటే వన్ సెకండ్ అది జనాల్లోకి వెళ్ళాలి అంటే ఎస్ అది జనాల్లోకి వెళ్ళాలి అంటే మనము రైట్ అది జనాల్లోకి తీసుకెళ్దాం మనం. మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో ఆ విషయాన్ని తీసుకెళ్దాము. మొదటగా మీరు చెప్పాల్సింది ఏంటంటే మొదటి పాయింట్ ఏంటంటే తను అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వన్ సెకండ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు మాట్లాడుతున్నారు. బట్ తను నా అక్కలు అనే పదమే నేను వాడుతున్నాను తప్ప ఇంకొకటి లేదు. తను ఎందుకు ఆ పదాన్ని వాడారు లేకపోతే ఆ మాటలు ఎందుకు వాడారు అనే దానికి ఎగ్జాంపుల్తో సహా చెప్పారు. ఆ రోజు అదే పార్టీలో ఉన్న వీళ్ళిద్దరిని నమ్ముకొని నేను ఆ పార్టీలోకి వచ్చి ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో వన్ సెకండ్ వెళ్తున్న సందర్భంలో ఆ సందర్భంలో నాకు వెన్నుపోటు పొడిచారన్నది. ఎందుకంటే నన్ను ఒక సీటుని ఎంపిక చేసుకోమని చెప్పి ఆ సీట్లో నేను ఎన్నికకు పోయిన తర్వాత వీళ్ళు ఇంకొక పార్టీతో కలిసి అంటే ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకొక పార్టీతో కలిసి నన్ను ఓడించే ప్రయత్నం చేశారు అన్నది ఆయన చెప్పిన మాట. అలాంటిది అనుకున్నప్పుడు నిజంగానే మరి మోసం చేసినట్టే కదా. ఇప్పుడు దాని సరితేంద్ర రెడ్డి గారు చెప్పారు కదా. చెప్పండి సార్, రేవంత్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మార్చిందో చెప్పండి కదా సార్. పార్టీలు మారడం గురించి అనట్లేదు. పార్టీ ఎన్ని పార్టీల నుంచి వచ్చి నీకు అసలు క్వశ్చన్ అర్థం కాదు, నీకు ఆన్సర్ రాదు. ఎందుకు మాట్లాడుతున్నావు? అక్కడ ఏమడుగుతున్నారు, ఏం చెప్తున్నారు గురించి మన డిస్కషన్ కాదు. సార్ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, ఆగమనండి. నేనే అడుగుతా, ఒక క్వశ్చన్ అడుగుతా ఆగమనండి. విజయలక్ష్మి గారు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా. విజయలక్ష్మి గారు ఒక నిమిషం ఆగమని చెప్పండి సార్, ఒక్క నిమిషం ఆగమనండి. మా కేటీఆర్ అన్న గాని మరీష్ అన్న గాని ప్లీజ్ ఒక్క సెకండ్ ఆమెను అడుగుతా. క్రమశిక్షణలో మాట్లాడిండ్రు. విజయలక్ష్మి గారు ఒక ప్రశ్న సంజయ్ రెడ్డి గారు క్వశ్చన్ ఇస్తారు, మీరు దానికి సమాధానం చెప్తారు. వన్ సెకండ్ ప్లీజ్. విజయలక్ష్మి గారు ఒక నిమిషం ఈమె ఏంటి సార్ ఈమె విజయలక్ష్మి ఏంటి అసలు? ఈమె ఏంటి వార్డ్ మెంబరా లేకపోతే గల్లీ లీడరా లేకపోతే మహిళా అధ్యక్షుడు? ఎక్కడ మహిళా అధ్యక్షురాలు? కరీంనగర్. అమ్మా ఒకసారి లక్ష్మి గారు ఆమె పేరు విజయలక్ష్మి గారు. ఒక్క నిమిషం, మీ వాయిస్ రావట్లేదు విజయలక్ష్మి గారు, మీ వాయిస్ రావట్లేదు. ఎందుకు అట్లా గల్లీలో కొట్లాటలు పెట్టుకున్నట్టు పెట్లాడుకోవడం మంచిగా మాట్లాడమ్మా. టీవీ ఛానల్లో కొన్ని లక్షలాది మంది మహిళలు చూస్తారు. విజయలక్ష్మి గారు మీ వాయిస్ రావట్లేదు. ఒక నిమిషం, మీ వాయిస్ రావట్లేదు సార్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. విజయలక్ష్మి గారు నేను ఒకటి అడుగుతున్నమ్మా. చాలా బీఆర్ఎస్ పార్టీ స్వచ్ఛమైన పార్టీ, మల్లెపూలు లాంటి పార్టీ. నేను ఒక్కటి అడుగుతున్నా అక్క, ఆగమ్మా. అరే ఎందుకు ఆగమ్మా, ఒక నిమిషం ఆగట్లేదా? నువ్వు ఒక నిమిషం ఆగవా? ఇద్దరిని ఒకసారి ఇంటరప్ట్ చేస్తాను. సెకండ్ ఆపమని చెప్పండి ఆమె. అయితే నేను అడుగుతున్నా అమ్మా విజయలక్ష్మి అమ్మ, ఒకటి అడుగుతున్నా నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నా. 5 సంవత్సరాలు నువ్వు మొత్తం చింపుకుంటున్నావు కదా. 5 సంవత్సరాలు మహిళలకు చట్టసభలలో కేసీఆర్ గారు ఒక మంత్రి పదవి గాని ఏమన్నా ఇచ్చినారా? దాని గురించి నువ్వు రోడ్డు మీదకి ఎందుకు కొట్లాడలే? నువ్వు మహిళా అధ్యక్షురాలు కదా, నీకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? నీలాంటి మహిళలు తెలంగాణలో ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కదా, మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఎందుకు నువ్వు అడగలేదు? దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి.
విజయలక్ష్మి గారు, మీ వాయిస్ రావట్లేదు. విజయలక్ష్మి గారు, మీ వాయిస్ రావట్లేదు. చెక్ చేసుకోండి ఒకసారి. మాట్లాడు Yes. అడిగిన సమాధానం చెప్పు. రైట్, వన్ సెకండ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తడాత ఉంటది. సర్పంచ్ ఎన్నికలను ఏ పుస్తకం పెట్టుకుని వస్తారు చూపిస్తాం మేము. ఇక పీక్ Right, కాదు, right, రావు right, బాబు. right, okay, okay. లే, లే, Last, ఆ, ఇద్దరు, నీ- నేను చెప్తున్నా కదా, అసెంబ్లీ ఎలక్షన్ లో ఓ నీకు వచ్చినాయి ఓట్లు, ఓ నీకు ఎంపీ దాంట్లో వచ్చినాయి, ఇక నీకు సర్పంచ్ దాంట్లో వస్తాయి. అప్పుడు ఊరుకుంటావో ఉండవో కూడా పోదు. ఇలాంటి ఒకటి అడుగుతున్నా. శేష్ గారు, శేష్ గారు ఒకసారి, శేష్ గారు దగ్గరికి వెళ్ళండి ఒకసారి. ఇద్దరు, విజయలక్ష్మి గారు, ఒక నిమిషం ఆగండి. శేష్ గారు, ఇక్కడ మొత్తానికి